ప్రకాష్ అయితే రాజు దగ్గరికి వచ్చి, ఎలా అయినా వాడిని ఇంటికి తీసుకురారా, వాడు బయటన ఉండి ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏంటో, నువ్వు ఒప్పించి వాడిని నెమ్మదిగా తీసుకురారా అని ప్రకాష్ అయితే చాలా బాధపడుతూ రాజుతో అయితే అంటూ ఉంటాడు. అది చూసి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఎంత దీనిగా ఫీల్ అవుతున్నారు అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. అయినా ఇంట్లో ఎవరికైనా వాళ్ళని ఇంటికి తీసుకురావాలనే ఆలోచనే ఉందా, ఎవరికి వారు కామ్గా ఉంటున్నారు అని అయితే అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఆ మాటలకి రాజు అయితే, పిన్ని నేను తీసుకొస్తాను, వాళ్ళిద్దరిని ఒప్పించి ఎలా అయినా నేను ఇంటికి తీసుకొస్తాను అని రాజు అయితే ధాన్యలక్ష్మి వాళ్ళతో అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి ధాన్యలక్ష్మి అయితే షాక్ అయ్యి, ఏంటి ఎదురు అంటున్నా, నాకున్నది ఒక్కడికే, ఆ కళ్యాణ్ ఒక్కడొస్తే చాలు నాకు, ఇంకెవరు ఎలా పోతే నాకు అనవసరం అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు. అవును, కళ్యాణ్ ఒక్కడనే తీసుకురా, ఇంకెవరిని తీసుకురాకు అని అయితే ఉంటాడు. ఇంకొకరు ఎలా పోయినా నాకు అవసరం లేదు, నాకు అనవసరం అని అయితే అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఆ మాటలకి అపర్ణ, కావ్య అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక ధాన్యలక్ష్మి అయితే తనకి నాకు ఎప్పటికీ సంబంధం ఉండదు, నా కొడుకుతోనే నాకు సంబంధం అని అయితే ధాన్యలక్ష్మి తేల్చి చెప్పేస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాజు అయితే షాక్ అయ్యి ఏం చేయలేక అలా వాళ్ళ పిన్నికాస్ అయితే చూస్తూ ఉంటాడు. ఇక అపర్ణ వాళ్ళు కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతారు.